కొన్ని ఇల్లులు ఖాళీగా కనిపిస్తుంటాయి, కానీ అందులో దాగి ఉన్న రహస్యాలు కొంతమంది పిల్లల్ని పిలుస్తూనే ఉంటాయి. అదే విధంగా ఒక ఇల్లుని వెతుక్కుంటూ నేను ఈ అడవిలోకి వచ్చాను. నా పేరు బంటి. నాకు సాహసం అంటే చాలా ఇష్టం. ఏదైనా తెలియని దానిని నేర్చుకోవడం, తెలుసుకోవడం అంటే చాలా కుతూహలం. నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉంది. అది ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదిగో వస్తుంది. ఉండండి, దానిని మీకు పరిచయం చేస్తాను. హాయ్, నా పేరు గాల. బంటి ఫ్రెండ్. నేను ఒక మాయాశక్తిలో ఉన్న ఒక చిన్న తేనెటీగను. ఆగు బంటి, నేను వస్తున్నా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆ ఇల్లు ఎక్కడుందో కనిపెడదాం. పద పద. అలా నేను గాల కలిసి ఆ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టడానికి ముందుకు కదిలాం. అప్పుడు మాకు ఒక ఇల్లు కనిపించింది. అది చూడడానికి చాలా భయంకరంగానే ఉంది. నేను గాల అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించాం. ఈ ఇల్లు యొక్క డోర్ మీద మాకు ఏదో చెప్తున్నట్టు ఒక సెంటెన్స్ రాసి ఉంది. ధైర్యం ఉంటే లోపలికి రమ్మని. మేము ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించకుండానే ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంది. నేను గాల కలిసి ఆ ఇంటి లోపలికి వెళ్ళాం. ఆ ఇంటి గోడలు మాకేదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపించాయి. మేమిద్దరం కలిసి ఆ ఇంటి లోపల ఉన్న వేరొక గదిలోకి వెళ్ళాం. ఆ గది లోపల ఉన్న వస్తువులన్నీ చాలా వింతగా అనిపించాయి. గోడకున్న గడియారం, ఫోటో ఫ్రేమ్స్, ఇలా చాలా వస్తువులు మమ్మల్ని కొంచెం కంగారు పెట్టాయి. ఏవో కొన్ని గుర్తులు మ్యాజిక్ చేసినట్టు వాటంతట అవే ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి గాల కొంచెం భయపడింది. గాల ఏమి చేయకుండానే తన చేతిలో ఉన్న స్టిక్ మెరవడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఒక పెట్టె పైకి లేచి మా చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. దాని చుట్టూ కొన్ని అక్షరాలు కూడా మెరుస్తూ తిరుగుతున్నాయి. నేను ఆ పెట్టెని ఎలా తెరవాలా అని ఆలోచిస్తుండగా ఆ పెట్టె దాని అంతటదే తెరుచుకుంది. అందులో నుండి ఒక కాంపాస్ బయటికి వచ్చింది. అప్పుడు ఆ బాక్స్ మాతో భయపడకండి, ఇది మీకోసమే, తీసుకోండి అని అన్నది. అది మాకు అలా చెప్పగానే మేము చాలా ఆనందపడ్డాం. దానితో పాటు అది మాకు ఎన్వెలప్ కూడా ఇచ్చింది. గాల దాని మ్యాజిక్ స్టిక్ తో ఆ ఎన్వెలప్ ని ఓపెన్ చేసింది. అందులో మా కోసం ఒక మెసేజ్ రాసి, ఆల్ ద బెస్ట్ బంటి అండ్ గాల. అప్పుడు నాకు అర్థమైంది, అందరూ భయపడినట్లుగా ఇక్కడ ఏమీ లేదు. ఇదొక మంచి మ్యాజిక్ హౌస్ అని. ఇదిగో బండి, ఇది నీకోసమే. ఈ మ్యాజిక్ కాంపాస్ ముందు ముందు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని గాలా నాకు ఆ కాంపస్నిచ్చింది. అలా ఆ రోజు గాలా నేను కలిసి ఈ ఇంటి యొక్క రహస్యాన్ని కనిపెట్టాం. తర్వాత మేమిద్దరం కలిసి మా ఇంటికి బయలుదేరాం.